కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. సుప్రీంకోర్టు న్యాయమూర్తి సందీప్ మెహతా ఆగస్టు 2వ తేదీ, ఆగస్టు 10వ తేదీ, ఆగస్టు 17వ తేదీ, ఆగస్టు 2వ తేదీ, ఆగస్టు 10వ తేదీ, ఆగస్టు 17వ తేదీ ఈ 3 రోజుల్లో వరుసగా 3 ఉత్తరాలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మిశ్రాకి 3 ఉత్తరాలు రాశారు. ఆ ఉత్తరాల యొక్క సారాంశం ఏమిటి? ఆ ఉత్తరాలలో జస్టిస్ సందీప్ మెహతా రాజస్థాన్లో ప్రస్తుతం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా రాజస్థాన్ హైకోర్టుకు పనిచేస్తున్నటువంటి జస్టిస్ సంజీవ్ ప్రకాష్ శరంపై తీవ్ర ఆరోపణలు చేశారు. అంటే ఒక సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి న్యాయమూర్తి, రాజస్థాన్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నటువంటి జస్టిస్ సంజీవ్ ప్రకాష్ శర్మ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. అవి సాధారణమైనటువంటి ఆరోపణలు కాదు. ఏమిటి ఆరోపణలు? 1, జస్టిస్ సంజీవ్ ప్రకాష్ శర్మ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. 2వ చాలా ముఖ్యమైనటువంటి ఆరోపణ, ఆయన అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ రాజస్థాన్ హైకోర్టు సంపన్నుల పలుకుబడి కలిగిన వ్యక్తుల కేసులు, పలుకుబడి కలిగినటువంటి వ్యక్తుల కేసులు తాను తీసుకుంటూ మిగతా కేసుల్ని ఇతర ధర్మాసనాలకు కేటాయిస్తున్నాడు. ఇది చాలా తీవ్రమైనటువంటి ఆరోపణ. సంపన్నుల పలుకుబడి కలిగినటువంటి వ్యక్తుల కేసులు ఆయన తీసుకుంటున్నాడు ఆయన బెంచ్కి లేదా ఆయన ధర్మాసనానికి. మిగిలిన కేసులన్నీ మిగిలిన బెంచీలకి అలాట్ చేస్తూ ఉన్నారు. 3వ ఆరోపణ ఆయన చేసింది, మాస్టర్ ఆఫ్ రోస్టర్ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాడు ఆయన. మాస్టర్ ఆఫ్ రోస్టర్ అని ఉంటుంది. అంటే ఏంటంటే కేసుల్ని అలాట్ చేయటం. సుప్రీంకోర్టులో అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేసుల్ని ఇతర న్యాయమూర్తులకి అలాట్ చేస్తారు. హైకోర్టులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేసుల్ని అలాట్ చేస్తారు. ఈ కేసులను అలాట్ చేయటాన్ని మాస్టర్ ఆఫ్ రోస్టర్ అంటారు. దాన్ని ఆయన యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ ఉన్నాడు. 4వది కూడా ఆయన చెప్పింది ఏంటంటే, ఆయనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో ఉన్నటువంటి సాన్నిహిత్యం ఉంది, నాకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో సాన్నిహిత్యం ఉంది అని చెబుతూ ఇతరులను బెదిరిస్తున్నాడు అని చెప్పేసి 4 తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఈ వీడియో చేయటంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అసలు ఏం జరుగుతుంది భారతదేశ న్యాయ వ్యవస్థలో? ఇటీవల కాలంలో అనేక మంది న్యాయమూర్తుల మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆరోపణలు చేయటం రావటం కూడా జరిగింది. ఇంతకుముందు ఒక న్యాయమూర్తి ఇంట్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు దొరకటం, అవి సరివైనది అని నిరూపణ కావడం, వేసిన కమిటీ కూడా అవి కరెక్టే అని చెప్పేసి, ఆరోపణలు కరెక్టే అని చెప్పేసి ఆ కమిటీ చెప్పడం కూడా జరిగింది. అందుకని ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న నేను వేయదలుచుకుంది ఏంటంటే, న్యాయమూర్తుల నియామకం, న్యాయమూర్తుల పదోన్నతులు, అంటే హైకోర్టు నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న వాళ్ళని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేయటం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న వాళ్ళని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా తీసుకెళ్ళటం, ఆ పదోన్నతులు, న్యాయమూర్తుల యొక్క బదిలీలు, ఒక హైకోర్టు నుంచి ఇంకో హైకోర్టుకు బదిలీ చేయటం, ఇవన్నీ కూడా భారతదేశంలో ప్రస్తుతం వీటిని రికమెండ్ చేస్తుంది కొలీజియంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు నలుగురు ఇతర సీనియర్ న్యాయమూర్తులు ఉంటారు. అంటే ప్రధాన న్యాయమూర్తి తర్వాత సీనియారిటీలో 4 ఉంటాయి. ఆ 4 కూడా, ఈ 5 కొలీజియం అంటే. కొలీజియం చేసేటటువంటి సిఫార్సు ఇటీవల కాలంలో గత 7-8 ఏళ్లలో అనేక వివాదాలకి దారితీసింది. కనుక అసలు కొలీజియంకి రాజ్యాంగ పద్ధతి లేదు. సుప్రీంకోర్టు నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అని చెప్పేసి ఒక కమిషను ఒక రాజ్యాంగ సవరణ ద్వారా చేశారు. కానీ ఆ రాజ్యాంగ సవరణ సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత ఈ కొలీజియం అనేటటువంటి కాన్సెప్ట్ వచ్చింది. బట్ కొలీజియం చేసేటటువంటి సిఫార్సులకి రాజ్యాంగ పద్ధతి లేదు. మరి ఇలాంటి సమయంలో న్యాయమూర్తుల మీదే ఈ ఆరోపణలు వస్తున్నప్పుడు ఏమిటి రక్షణ? ఎందుకంటే మనం ఇంతకుముందు కూడా 2-3 వీడియోల్లో చెప్పుకున్నాం, భారతదేశంలో ఎవరు న్యాయాన్ని సంరక్షించాలా, ఎవరు రాజ్యాంగాన్ని సంరక్షించాలా, ఎవరు పౌరుడి యొక్క ప్రాథమిక హక్కులను సంరక్షించాలా? న్యాయ వ్యవస్థ, జ్యుడిషియరీ.
మరి జ్యుడిషియరీ ఈ రకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు, ఎందుకంటే జ్యుడిషియరీకి న్యాయ సమీక్ష అధికారం ఉంటుంది, జ్యుడిషియల్ రివ్యూ అంటాం మనం ఇంగ్లీష్లో. 1803లో అమెరికాలో జాన్ మార్షల్ అనేటటువంటి ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి మ్యాడిసన్ వర్సెస్ మార్బురీ అనే కేసులో అమెరికన్ సుప్రీంకోర్టుకి న్యాయ సమీక్ష అధికారం ఉంది అని ప్రకటించాడు. ఎప్పుడు అది 1803లో. అప్పటి నుంచి అమెరికన్ సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష అధికారం కలిగి ఉంది. న్యాయ సమీక్ష అధికారం అంటే ఏంటి? లెజిస్లేచర్ చేసినటువంటి చట్టాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే అవి చెల్లవు అని చెప్పే గొప్ప అధికారం అది. మన దేశ రాజ్యాంగంలో న్యాయ సమీక్ష అధికారం అనే మాట ప్రత్యక్షంగా వాడకపోయినప్పటికి కూడా మన దేశంలో కూడా అనేక సందర్భాల్లో పార్లమెంట్ చేసినటువంటి చట్టాలు చెల్లవు అని చెప్పినటువంటి అనేక సందర్భాలు సుప్రీంకోర్టు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఉన్నతమైనటువంటి న్యాయ వ్యవస్థ ఉండాలి ఒక దేశంలో. కానీ ఇటీవల న్యాయ వ్యవస్థ మనం చూస్తే ఈ రకమైనటువంటి ఆరోపణలు పెరుగుతూ ఉన్నాయి. అందుకని సూర్యకాంత్ మిశ్రా గారు, అంటే ప్రధాన న్యాయమూర్తి గారు, ఇప్పుడు ఫారిన్ టూర్లో ఉన్నారు. ఆయన అక్కడి నుంచి ఒక ప్రకటన రిలీజ్ చేశారు, ఈ ఆరోపణలు వీటన్నీ కూడా పరిశీలిస్తామని. కానీ ఇక్కడ జస్టిస్ సందీప్ మెహతా చేసినటువంటి ఆరోపణలో ఒక ఆరోపణ ఏంటంటే, ఈ రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో నాకు సాన్నిహిత్య సంబంధం ఉందని ఆయన చెప్తా ఉన్నాడు ప్రతి వాళ్ళకి. ఆ అధికారాన్ని అలా ఉపయోగించుకుంటున్నాడని ఆయన ఆరోపణ చేశారు. అందుకని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ మిశ్రా గారు ఆయన రాగానే ఈ ఆరోపణలు నిగ్గుతేల్చాలి. దీన్ని చిన్న ఆరోపణలు కాదు ఇవి. ఎందుకంటే ఆయన స్వయాన ఒక హైకోర్టుకి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. వాస్తవంగా ఇంతకు ముందు కూడా ఆయన మీద చాలా ఆరోపణలు వచ్చింది. వాస్తవంగా జస్టిస్ సందీప్ మెహతా సుప్రీంకోర్టు న్యాయమూర్తి కాకముందు ఆయన రాజస్థాన్ హైకోర్టులో కూడా ఆయన పనిచేశాడు. అందుకని న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి ఒక గౌరవం ఉండాలంటే ఈ రకమైనటువంటి వాటిని తక్షణమే వాళ్ళు స్పందించాలి. న్యాయ వ్యవస్థ మీద గౌరవం పెరిగేలాగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సూర్యకాంత్ మిశ్రా గారు చీఫ్ జస్టిస్ అయిన తర్వాత ఇప్పుడు అనేక వివాదాలు రావటం మనం చూసాం. కాక్రోచ్ జనతా పార్టీ పుట్టడానికి ఒక రకంగా ఆయన వ్యాఖ్యానాలే కారణమైంది, మనందరికీ తెలుసు. అలా కాకుండా సుప్రీంకోర్టు ఈ దేశంలో జ్యుడిషియరీలో హైయెస్ట్ బాడీ అది. ఆ గౌరవాన్ని కాపాడే విధంగా అది కొనసాగాలి, అది స్పందించాలని చెప్పేసి కోరుకుంటూ కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని ప్రోత్సహించండి.